స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. నేను ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దేవుడు కృపామయుడు, కృపా సంపన్నుడు కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించేయండి. అలాగే విశ్వాస ప్రార్థనా సంఘంలో ఉపవాస మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ దినం రెండో దినం కనుక ప్రతి ఒక్కరూ త్వరపడి రావాలని వీలైతే మీకు తెలియచేస్తున్నాను. ఇండస్ట్రియల్ కాలనీ అయితే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఆశ్చర్యముగా ఉరుము ధ్వని కలుగజేస్తానంటున్నాడు. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. మరి యేసయ్యకున్న గొప్పతనం ఏంటంటే గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు చేస్తాడు కనుక మన జీవితాల్లో మనం నమ్మాలి. నమ్మితేనే మనం ఈ వాగ్దానాలు సొంతం చేసుకుంటూ మన జీవితంలో నెరవేరుతాయని మీకు తెలియచేస్తున్నా. ఎన్ని శోధనలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, మరి భయపెడుతున్నా సరే పరిస్థితులు, భయపడొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అయా ఈ రోడ్డు మార్గంలో చదువుతుండగా ప్రభువా వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయా రీతిగా బలహీనతలు ప్రభా, రకరకాలుగా కాల మార్పిడికి సంబంధించిన ప్రభా, వైరల్ ఫీవర్స్ నా తండ్రి నేను ఇంకను రకరకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కానీ ప్రజల చుట్టూ నీ కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదలు దయచేయమని ప్రార్థన, యుద్ధాలు జరగకుండా మీరు ఆపమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరటాన్ని మీరు దయచేయమని, అలాగే ప్రభువా నీ కాపుదలు ఉంచమని, అలాగే ఈ దినం బట్టి చేయ ప్రయత్నాలు రాకపోకలు, అలాగే ముఖ్యంగా విశ్వాస ప్రార్థన సంఘంలో జరుగుతున్న ఉపవాస మీటింగ్స్ పైన కనుదృష్టి ఉంచమని, అలాగే ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో, ఉపవాసాల ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ తోడండి అని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడిన బట్టి ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరుగుతుంది మీ అందరికీ క్రీస్తునామములో నా శుభాలు తెలియజేస్తే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.